యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి దినము ప్రార్థన చేసుకొనుట ఆశీర్వాదము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట ఎవరు కూడా మర్చిపోవద్దు, మానవద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనము. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచము నశించుకొనువాడు బ్రతుకును. లోబితనము, లోబి అంటే మన జీవితంలో పిసినితనము. ఈ పిసినితనము కలిగి ఉండువారు వారికి ఎప్పుడు కూడా మరి ఏది కూడా వారి జీవితంలో వర్ధిల్లింపు ఉండదు. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును అంటే పిసినితనం కలిగిన వారు వారింటిలో ఎప్పుడు కూడా ఒక బాధ కలిగించబడుతూ ఉంటుందంట. చాలా మంది కూడా దేవునికి ఇవ్వాలన్నా ఇచ్చే విషయంలో కూడా, ఇంకా ఎవరైనా ఇంటి ముందుకి ఎవరైనా బీదవాడు వచ్చినా వారికి పెట్టడానికైనాను ఏదైనాను చాలా మంది ఒక పిసినితనం కలిగి ఉంటారు. కొన్ని కోట్లకు ఉంటుంది ఆస్తిపరుడు, కోట్లకున్న వ్యక్తే మరి ఒక పిసినితనముగా నిలిచి ఎవరికి కూడా ఒక రూపాయి కాయిన్ కూడా పెట్టని స్థితిగా ఉంటారు. కానీ వారి కుటుంబంలో ఎప్పుడు బాధ అంటే ఉన్న ఆస్తి ఉంటున్నా కూడా ఒక బాధ అనేది అతనికి ఆ కుటుంబంలో కలిగించబడుతుంటుంది. ఆ బాధ అనేది ఎలా కలిగించబడుతుంది? కేవలము చూడండి, చాలా మంది ఎంత డబ్బున్నా ఎంత ఆస్తి ఉన్నా కూడా వారు తినటానికి అది వారికి తృప్తి ఉండదు, అసంతృప్తి, ఏదో ఒక అనారోగ్యం. మేము ఒకసారి కల్లూరులో ఉండగా ఒక వ్యక్తి చాలా కోటీశ్వరుడు, కోట్లకు ఉంది, కానీ తనకి షుగరు, బీపీ, చాలా భయంకరమైన రోగాలు తన శరీరంలో ఉండటం బట్టి ఆ యొక్క మరి తినటానికి కూడా ఆ యొక్క నోసుకొని పరిస్థితి. కోట్లకు ఆస్తి ఉంది, రోజు గంజి నీళ్ళు తాగుతూ ఉండేవాడు. గంజి నీళ్ళే రోజు తాగుతూ మరి జొన్న జావ తాగుతూ ఉండేవాడు. కడుపు నిండా అన్నం తినేది లేదు. మరి ఎన్నో చూస్తుండగా ఎన్నో రకాలైన విందు కలిగిన భోజనం చేసేది లేదు. కానీ కోట్లకు ఆసక్తి ఉంది. కానీ అతను ఒకరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వడంట. పిల్లలు ఇంటి ముందుకు అడుక్కునేవాడు వచ్చినా కూడా ఒక్క రూపాయి ఇవ్వడానికి కూడా సనుగుతూ ఇవ్వకుంటే వెళ్ళిపోమంటాడంట. చూడండి, లోబి తన ఇంటివారు బాధ పెట్టును, ఇంకా లంచమును అసహించుకొని వాడు బ్రతుకుతాడంట. నిజమే ప్రియులారా, లంచం చాలా మంది, ఎంతోమంది కూడా ఈ విధంగా డబ్బులు మోసకరంగా తీసుకుంటుంటారు. అలా తీసుకునే వారు వర్ధిల్లరు. కానీ అది ముట్టుకోకుండా, అది తీసుకోకుండా ఎవరైతే యథార్థంగా నీతిగా ఉంటారో వారి జీవితంలో వర్ధిల్లింపు ఉంటూ ఉంటుంది. అందుకే లంచం నశించుకొని వాడు బ్రతుకుతాడంట. మన జీవితంలో బ్రతకగలుగుతాడు, తృప్తి కలిగిన భోజనం చేయగలుగుతాడు, సంతోషంగా ఉండగలుగుతాడు. అదే లోబి తన యొక్క పిసినితనం కలిగిన వ్యక్తి మరి ఎప్పుడు కూడా ఎంత ఉన్నా కూడా తనకు ఎప్పుడు కూడా ఒక తృప్తికరమైన భోజనం తినలేడు, తృప్తికరంగా ఉండలేడంట. ఎప్పుడు ఆ మనాది టెన్షన్స్, అది ఎలా దాచుకోవాలో, బంగారము, ధనము, ఆస్తిని ఎలా కాపాడుకోవాలో అటువంటి టెన్షన్స్ ఆలోచనలో ఉండి మరి ఎవరికి ఇవ్వలేని వాడిగా ఉండి, ఆశీర్వాదం లేని వాడిగా ఉంటూ, తృప్తికరమైన భోజనం చేయలేని వాడిగా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎలా ఉండాలంటే అందరికీ ఇచ్చేవారుగా, పెట్టువారుగా, ప్రేమించేవారుగా, సహాయం చేసేవారిగా, ఆదరించేవారిగా ఉన్నప్పుడే మన జీవితంలో ఒక ఆశీర్వాదం మనతో ఉంటూ మనను వర్ధిల్లింప చేస్తూ ఆరోగ్యాన్ని కూడా ఎంతో సంతోషముగా ఉండినట్లుగా మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేగాని పిసినితనం కలిగి ఎంత ఉన్నా ఒకరికి సహాయం చేయలేని మనసు మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో ఏదో రకమైన ఆ ధనము ద్వారా మనం ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటాం. ఆ విధంగా మనం ఎవరం కూడా అలా ఉండకూడదు. దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, అందరికీ ఇచ్చేవారుగా, సహాయం చేసేవారుగా, ప్రేమించేవారుగా, ఆదరించేవారిగా మరి నిలిచి మనం అందరం అలా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునేవారిగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా,
ప్రతి వేకముగా ప్రభా లోబి తన కుటుంబ వేక ప్రతి నిక్రోసి కమాందర్ బాధ పెట్టును అని సెలవిస్తున్నావు. నిజమే తండ్రి, పిసిని తనము చేత ప్రతి వేకముగా నిలిచి వినను ప్రభా, ప్రతి వేకముగా కూర్చుమని మోసి కావరి బ్రికాందిలి స్టెల్ ఫావరిమా వెనీస్ గ్రో బ్రికాందిలి స్కాండి బాసి కావరిమా. అద్భుత వేకమైన ప్రతి వేకముగా ప్రభా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈరోజు చూస్తూ ఉన్న వారి ప్రతి వేకంలో ప్రతి నికోసమిగా తండ్రి పిసిని తనముగా నిలిచి ఎవరు నిలిచి ఉండకూడదు ప్రభా. ఓ నీ గొప్ప వేకముగా ప్రభా అతి నికోసిమిని కృపాశీర్వాదాలు కోసి కావరిమా. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా, ఏసయానికి వందనాలు. ప్రతినేకమైన కృపాశీర్వాదం దయచేయమని ఈ దినమంతా కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చేత వారి కుటుంబంలో సమృద్ధిని, ఆరోగ్యమును, సమస్త కార్యములను, విజయమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.